న్యూ వీడియో. ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ట్రియోస్ క్యాంపింగ్ పార్ట్ 2. గైస్ మేమైతే మీకు తెలియకుండా చిన్న చేంజెస్ అయితే చేసినాము. మీరైతే చూడొచ్చు, మా కెమెరా ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టినాం, దాన్ని చూడండి మీకు అర్థమైతే. పార్ట్ 2 పార్ట్ 1 ఏం చేసిరంటే నేను మనిగాడు మిస్ అని రాసిర్రు, దానికి కామెంట్ చేయరు. అప్పుడైతే వీళ్ళు లేరని వీళ్ళు మిస్సింగ్ అని చెప్పినాము. మీరైతే చూడొచ్చు పార్ట్ 1లో అయితే కొన్ని జస్ట్ బేసే తయారు చేసినాం కదా. బేస్ మించాలి మేమైతే బేస్ ఆపేటట్టు అని ఈ 4-5 కట్టెస్ అయితే తీసుకొచ్చి 4-5 కట్టేసి కాదు, 4-5 కట్టెలు, 4-5 కట్టెలు పట్టుకొచ్చి అయితే ఇట్లా కట్టినాం వెయిట్ ఆపనికి. చూడండి మీరైతే ఇటు కెమెరా నేను చూపెడతా చూడండి. ఈ జింగిడి ఊగుతాయి, జింగిడి అయితే ఊగుతాయి. ఇదే ఇంకా చిన్న చేంజ్ అయింది అంటే అక్కడ ట్రీ హౌస్ చేసినాం. ఈ రోజు అయితే పార్ట్ 2లో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇది ఉందా ఇట్లా మనం 4 బేసెస్ అయితే కట్టుకొని దీని చుట్టూ పరదన్నా ఏదన్నా హౌస్ లెక్క అయితే కట్టుకోవచ్చు. షెడ్ లెక్క అయితే లేపుకుంటాం. దాన్ని అయితే చూసి తర్వాత మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మొన్న పార్ట్ 1 పెట్టినప్పుడు 4 likes నా 19 viewers. ఇట్లా అయితే లేస్తాం వీడియోస్. ప్లీజ్ లైక్. నేను చెప్పిన వీడియోస్ రావని హర్షిత్ బ్రో ఈ మధ్యలో వాళ్ళ ఊరికి పోతాడు. దాని మీద కొన్ని మంత్స్ లేకపోతే ఇయర్స్ కొన్ని వీడియోలు అయితే లెంత్ వచ్చేటట్టున్నాయి. నేను ఎక్కడ ఉన్నా కానీ మీకైతే నేనైతే వీడియోస్ అయితే పెడతా గైస్. షార్ట్స్ అయినా సరే, వీడియోస్ అయినా సరే, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. సైకిల్ రైడింగ్ అని అవి ఇవని అన్నీ అప్లోడ్ చేస్తా. నాని అప్లోడ్ చేసుకుంటా కానీ ఇట్లా అడగలు నిలబడ్డారు అనుకో, ఇగో ఇట్లా నడిస్తే త్వరగా అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ పెట్టద్దు. మనం 24 minutes అయ్యేసరికి వీళ్ళు ఎవరు చూస్తలేరు. వీడియో లెంత్ తక్కువ పెడతాం, ఈసారి అయితే చూడండి. ఓకే గాయ్స్, ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఇంకో విషయం, ఈ మన మనీ వాళ్ళు అయితే లేరు. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిళ్ళు. మేమైతే అందరికన్నా ఫస్ట్ వచ్చినాం. నేను అక్కి ఇట్లా అందరం ఫస్ట్ వచ్చినాం కాబట్టి మేము తక్కువ వచ్చి వీడియో తీస్తాను. రేపు అయితే మీకు క్యాంపింగ్ వీడియో వస్తుంది. రేపు సండే స్పెషల్గా క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. చూసి అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియోకి లైక్. నిన్నైతే కొన్ని కట్టెలు వేసుకున్నాను, ఇప్పుడైతే కట్టెలు కొట్టడానికి లేదు. ఇప్పుడు ఈ కట్టెలు ఇళ్ళ మధ్యలో 2 చేసి ఇదైతే మనము మన బేస్కి కట్టుకోవాలి. ఆ కెమెరా ఇచ్చేసే, ఇప్పుడు నేను తీస్తా షేకింగ్ లేకుండా. ఇప్పుడైతే మన హర్షిత్ చెప్పుర్రా గాయ్స్, మన బేస్ మీదకి ఎక్కడానికి ఒక నిచ్చెన కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ప్లాన్ ఎట్లా వస్తుందంటే మీకు ఫస్టే చెప్తా. ప్లాన్ ఏంటిదంటే మీకు తెలిసిందే. అంటే ప్లాన్ అయితే ఫస్టే చెప్తాం. ప్లాన్ ఏంటిదంటే మొత్తం అక్కడొక్కటి ఇక్కడొకటి కట్టెలు లేపి, అటు 2 కట్టెలు లేపి, అందరికి తెలిసిందే. పైన ఇట్లా 4 కట్టెలు వేసి ఇట్లా పైన పరదా కప్పెత్తే అయిపోతుంది. అదే ప్లాన్. అయిపోయి మన షెడ్ అట్లనే చాలా చేంజెస్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ చెప్తానా, సారీ టు సే, మాకు ఇది పోయడానికి ఆటే మేము ఎక్కుతుంటే దిగుతుంటే రౌతులన్నీ మాకు పట్టుకొని కింద పడుతున్నాం గైస్. ఇక రౌతులో చూడండి గైస్, ఇలా ఊసిపోయిన రౌతులన్నీ సైడ్ తీసుకుంటామని అనుకుంటాను. అవును గైస్, మన హర్షిత్ బ్రో అయితే కట్ అయితే కొట్టేస్తుండే, నేను అయితే రౌతులు పక్కకి చూడండి గైస్. పడ్డది గాయస్ మధ్యలో. అక్కి అయితే అవ్వను గాయస్, ఒక్కడ ఇవి తీస్తాడు. మనం కూడా హెల్ప్ చేస్తాం గాయస్. లేవట్లేదు, లేపుతలేదు. ఇప్పుడు చూడు లేపుతా, లేపిన గాయస్. కుండ బలం వేసేసిన గాయస్. ఒకటి అయిపోయింది. ఇది లేపుతుందా? ఇది అసలు భూమిలోకే ఉన్నది, బయటకు లేదు. ఇది తీసే ఉన్నది. ఇప్పుడైతే కొడతాడు కట్టాను. అయితే చీల్చుతాడు. ఇది
ఏమండి గైస్ రెండు ముక్కలు చూడండి పెద్ద మనకు రెండు కావాలి ఇంకా ఇంకో ఇది కొట్టండి ఇది చిన్నది చూడగా ఫుల్ ఎంత చూపించాలా ఏం కదా కొంచెమే కదా ఇక అయితే మేమైతే తయారు చేసినాం రాత్రి బేస్ ఇగో ఇటు కూడా ఒక చేంజ్ చేసినాం ఇగో ఇదే ఇగో ఇగో ఇంతసేపు అయితే గీ గొడ్డలతో అయితే గీకి వస్తుందా చూసిలా గీకి వస్తా ఆ క్వశ్చన్ అయితే తీసినాం నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అనుకుంటున్నాం దాని తర్వాత ఇక డైరెక్ట్ ఆ కొమ్మనే ఇరిచేస్తే ఓ పని అయిపోతుంది ఈ కొమ్మని ఎందుకు ఇరుతలేమంటే ఈ కొమ్మ కొంచెం నీడ ఆ చెట్టు అక్కడ మీద అది సార్ కొమ్మ ఇది తీసేస్తే అది పడుతుంది మాకు నీడ రాకుండా అవుతుంది అందుకనే మేము ఒక ప్లాన్ చేసినాం గైస్ ఇప్పుడైతే మన వాళ్ళు అయితే హైట్కి అయితే కట్టెలు కడతారు ఇంకా హైట్లే పైకి చాలు ఇటు దిక్కు పెట్టు ఇటు దిక్కు ఇంతే ఇటు దిక్కు పెట్టాలి కాకపోతే ఇటు దిక్కు అంటే ఇటు ఇటు బయట సైడ్ మూడా గిట్టు కాదు గిట్టు గిట్టు దిక్కు పెట్టు ఇటు దిక్కు పెట్టమంటాను గైస్ కట్ట ఇటు ఇటు ఉన్నది మన బిట్ట అయితే ఇటు చెప్తాడు చిన్ను హర్షిత్ బ్రో ఇంత పెద్దగా అయితే స్ట్రైట్గా పట్టుకోలే ఇంత పెద్దగా అయితే మన అయితే ట్రీ హౌస్ అయితే వస్తుంది నిలబడ్డా ఏం కాదు ఇప్పుడైతే మనం చాలా కట్టెలు కావాలి మేము తెచ్చుకున్న 4 కట్టెలే ఒకటి 2 కట్టెలని 4 చేసుకున్నాం ఇంకొకటే కట్టు ఉన్నది దాన్ని చూసుకొని 5 లేస్తాయి ఇంకొకటి లేపాలంటే చాలా కష్టం అవుతుంది 6 కావాలి 6 అటు 2 ఇటు 2 ఇటు 2 అంతే 6 ఇప్పుడైతే హర్షిత్ బ్రో అయితే కట్టెని కట్టేసిండు పైన సపోర్ట్ రావాలి ఫస్ట్ పైన ఇంకో కట్ట అటు అటు ఇటు ఒక కట్ట కడితేనే 2 కట్టలు నిల్చుంటాయి లేకపోతే నిల్చో ఇటు హట్టు లెక్క ఇట్లా అవుతుంది ఓ చాలా కట్టెలు కావాలి అట్లా అయితే అన్నిటికి కాదు అన్నిటికి మీద ఒక 2 మా 4 కావాలి అట్లా అయితేనే నిలబడి గదే 1 సైడ్ పడుతుందనే పైన తీసుకుంటామంటాను గారా గైస్ మీరు నిన్న హర్షిత్ బ్రో స్టార్టింగే చెప్పిండు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు అని ప్లీజ్ ఇంకా హోప్స్ వెయిట్ చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ మాత్రం ఇంత కష్టపడి చేస్తాను ఒక్కసారి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి గైస్ ఏమవుతుందో సబ్స్క్రైబ్ బటన్ కొట్టడానికి చెప్పండి మీరే ఫోన్ చూస్తారు కానీ ఒక సబ్స్క్రైబ్ బటన్ సెకండ్లో వస్తచ్చు ఇటు ఒత్తిరంటే పడుతూనే ఉంటుంది అది ఒత్తితే అంతలో మనం ఏదన్నా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక కట్ట అయితే పెట్టేసినాం ఇంకా ఎందుకు వచ్చిందంటే ఇసి పెట్టినాం ఇట్లా కడదామంటే హర్షిత్ బ్రో వద్దంటాడు నెక్స్ట్ యువర్ విష్ కామెంట్ మనకి మీద నుంచి మనకి రక్కి అది ఓకే ఇక కెమెరా పట్టుకో ఇప్పుడు మీకైతే లోపల నుంచి అది చూపిస్తా ఇక ఇది కింద ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాను అయితే ఇది పైన ఇప్పుడే ఇది అక్కి వీడియో గైస్ బిట్ అయితే కట్టిస్తాడు ఇప్పుడు ఈ కట్టొస్తే ఆ చెట్టుకు అయితే లేపుతాం ఈ 2 ఇటుకాడ వద్దుగా ఈ 2 ఇటుకాడ ఈ చెట్టుకు ఈ చెట్టుకు లేదా అది డైరెక్ట్ ఈ చెట్టు నుంచి పైన నుంచి కట్టె లేపుకుంటే అయిపోతుంది పైన చూసుకోవచ్చు పైన చూసుకోవచ్చు ఇప్పుడైతే అక్కడ చూసుకోవచ్చు మన వాళ్ళు అయితే బిల్డ్ అయితే చేసేసారు ప్రాజెక్ట్స్ అయితే గైస్ మన వాళ్ళు అయితే కట్టే ఆ చెట్లకు ఇరిచిర్రు ఆ చెట్లకు పంపించారు ఇప్పుడైతే నేను మెల్లి వీటి మీద నడవాలంటే భయం అవుతుంది పూరంగా ఇప్పుడైతే దీన్ని అటంటే అయిపోతుంది ఓకేగా కొంచెం అంటే బరువు వస్తలేదు గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన హర్షిత్ బ్రో వాళ్ళు అయితే హర్షిత్ బ్రో అయితే ఇది కట్టేసిండు సక్సెస్ఫుల్గా 2వ కట్ట కూడా కంప్లీట్ ఇప్పుడైతే హర్షిత్ బ్రో తాడు కట్టాలి దానికోసం ఏడ కడతాడో మనం చూసుకుందాం బిట్టు ఈ షర్ట్ నుంచి డైరెక్ట్ సపోర్ట్ తీసుకుందాం మళ్ళీ పోతే వేరే పెట్టుకుందాం ఓకే గైస్ ఇప్పుడు ఈ 2 కట్టెలు ఉన్నాయి కదా వీడియో ఆఫ్ ఒకసారి ఓకే గైస్ కోటి మాస్టర్ అవ్వండి గైస్ అక్కడ మనం గిట్ నుంచి కట్టుకోవాలి వాడు ఇక్కడ పట్టుకుంటాడు కానీ గైస్ పెద్ద కట్టుకుందాం నువ్వు అటు పోరా నేను పట్టుకుంటా కానీ గైస్ అవి చిన్న చూడలేగా బిట్టు
స్టార్ట్. ఒక ఆగురా స్టార్ట్. పట్టుకోర్రా పైకనావు పైకి అవసరం లేదు, ఇట్లా అయితేనే కట్టుకోవచ్చు, ఇలాగ కట్టుకోరాదు. కొంచెం పైకి అంటే గైస్ ఒక చిన్న ఏం చెప్తలేడు, సైలెంట్ ఉన్నారు గైస్. స్టార్ట్. స్టార్ట్. గైస్ ఇప్పుడైతే ఆట కట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి బ్యాక్ సైడ్. అవు గైస్ కడతాండవు, చిన్న అయితే దిగుతాండు చూడలాగా. ఇవ్వండి గైస్ అయితే కట్టేసి సపోర్ట్ ఇచ్చేసుకుందాం. ఇవ్వండి గైస్ ఇప్పుడైతే ఒక్కడ మీదనైతే కడుతులు. ఇవ్వండి గైస్ కడతాను. ఇంటర్నేషనల్ పాల కేంద్రం అట గైస్. ఐపీఎల్ మెయిన్స్ అంటే అది అంత 10 కట్టిల్లు. నేను వీడియో తీసి మర్చిపోయినా. చూసారా గైస్ పానం లేని కట్టెలు పట్టుకొచ్చిన అంత ఏం లేదు తీరా, మంచిగానే ఉన్నాయి. టైట్లు అంత అమ్మలు ఎందుకు రా అంత కట్టేసుకున్నాం. చూడొచ్చు ఎంత ఇష్టపోయినా గౌష్ గౌట్ అయిపోయింది, నా గొంతు మారిపోయింది. ఇటు కూడా ఒకటి ఇప్పుడు ఇటు నుంచి ఇటు కాడ పెద్ద కట్టిరా, పెద్ద కట్టుకోవాలి. దీని నుంచి ఇప్పుడు అటు మళ్ళా గౌష్ ఇప్పుడైతే కట్టుకుందాం. ఇటు అయితే అవసరం లేదు, ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది, కాకపోతే కిందికి అవుతుంది. రే దారం దారం ఇప్పుడైతే నా వయసు దారం 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 గైస్ సార్ బందోబస్తు కట్టి సార్. హలో సార్ మిమ్మల్ని దారం ఉన్నానా సార్? దారం 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 సార్ దారం. ఓ సార్ దారం. అయ్యో వీళ్ళంతా చూడరు కోతులే. నేనైతే కింద పడ్డా, దీని మీద కూర్చున్నా నేను. ఇప్పుడే జారింది జస్ట్. అయ్యో వీళ్ళ దాన ఇదంతా, వీళ్ళ దాన. వీళ్ళంతా పెద్ద ప్లానే ఉన్నది వీళ్ళది. ఇదంతా మొత్తం బందోబస్తు కట్టి ఇంటి ఉదయం బర్రెలు మేత వేసి 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 మంచిగా పండుకున్నాయి. ఇగో నేనైతే ఇక్కడ కూర్చున్నా, ఎందుకంటే నాకు కాళ్ళు నొత్తాను. ఇక ఇంతసేపు దాకా ఈ పడద దగ్గరనైతే నిల్చున్నా. ఇట్లా మొత్తం తిరిగిన ఇంతసేపే గీడ ఇక్కడ నుంచి ఎగిరి ఈ చెట్టు కాడ పడ్డా గైస్. ఇట్లయితే సందుల నుంచి అలా చిన్న కట్ట అవుతుందా, దాన్ని అయితే తీస్తా, కాళ్ళతో అదుగుతాం. చూడండి చూడండి మ్యాజిక్ మ్యాజిక్. ఈ సందుకి ఇంత చిన్న ఉన్నాం అందుకే. అమ్మ ఇరికిందిరా, బయటికి వెళ్తా. అమ్మ ఇట్లా దిగొస్తలే, ఇట్లా ఇట్లా దిగుతా. అయితే కట్ట తీసుకుంటా. ఇప్పుడు చూడండి, నిమిషం పైకి పోతా. నిమిషం 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 అయిపోయింది. కట్ట వచ్చేసింది. బూమ్ మ్యాజిక్. నిమిషం పైకి వచ్చేసింది. సరిపోతుంది చూడు కట్ట, సరిపోతుంది పెద్ద. కట కట రివర్స్ ఎంత అయిపోతుంది ఆవరా గైస్. ఎప్పుడైతే రెండిట్లలో తెచ్చి నిజం చేసిన అయితే ఇంకో దారం కావాలి. మీకు దీన్ని ఉన్నాయి భూమి అనే అంత లోపల వచ్చేస్తా. ఇంకా కట్టెలు కావాలి, మధ్యలో మధ్యలో పెట్టాలి, చేసేస్తుంది. ఊమ్ ఊమ్ చూసేద్దాం. దారం నా చేతులు. అందరు జాదుగలందరు బొచ్చలు తెచ్చిన ఒకటేసారి మ్యాజిక్ వేసి లమ్ లమ్ బలవం. దీన్ని మ్యాజిక్ ఎట్ చేసిన కావాలంటే కమెంట్ చేయర్రి, చెప్తా. అంతే ఉంటుంది నాకు తెలుసు.
ఓకే మీ మన కట్టేస్తాడు ఇంకా నేను ఏదో కట్టాలి ఇక కట్టారా మీరు కట్టేసి నేను కట్టేస్తాను ఇక బిట్ అయితే గిక్ అన్నాడు లో ఇప్పుడైతే ఇప్పటికే స్ట్రైక్ పడతానా అంటే గైస్ ఇప్పుడైతే పైకి స్పేస్ ఎంత ఉందో చూసుకుంటానా పైన వ్యూ చూపెట్టలేవు వ్యూ చూపెట్టలేను కాకపోతే ఇట్లా ఇటు మొత్తం ఓపెన్ ఏరియానే ఇది అయితే పైన అది పట్టదు దించి అవి దించే అన్నాడు వాడు మెల్ల 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 అది తిరుగుతే ఉన్న ఒక్కటి ఆశ కూడా పోతుంది ఇక సైడ్కి ఫిట్ అవుతుంది మళ్ళీ అంత చిన్న ఉన్నది చిన్న ఉంది ఘోరంగా గాలి వస్తుంది పట్టు పట్టు చేతులు వస్తాయి ఏ పారాషూట్ రాడి దిగుతుంది పడి దారం కట్టేసేద్దాం అవును గైస్ ఇప్పుడే వస్తాను హార్డ్ వర్కర్ వర్కర్ కొన్ని వాటర్ రేపు ఇక ఎక్కడైనా కొన్ని వాటర్ రేపు మేము ఇంట్లో కూల్ వాటర్ రాకుండా చల్ల వాటర్ కొన్నాను ఏమో ఒక రేపు వచ్చింది గైస్ నత్తి మనిషి ఎవరు గైస్ కడుతులు రెండు చేతుల బలం కాటేస్తా ఇప్పుడు దూరం పాము లెక్క కాటేస్తా దీన్ని బుస్ అనుకుంటా ఏం లేదు ఇట్లా అనుకోవాలి ఇట్లా ఇట్లా మలుచుకోరి సింపుల్ అయిపోయా हो गया बस गया गट गट बच गई सब कुछ नहीं ओ माय गॉड నాగరా బోలు అగో ఇక్కడ కట్టేస్తాను కొట్టేస్తాను ఇట్లా కింది కట్టుకోవాలి మనం కిందికి పోవాలి ఫస్ట్ ఏమని గైస్ ఇట్లా కట్టిలు సేపు గాడు ఘోరం వచ్చింది మళ్ళా పామ్ కార్డ్ అయితే వేసేస్తా 10 రూపీ పామ్ కార్డ్కి 10 రూపీ हो गया దారం దారం కింద పడ్డది రా జాదు గలందు నా మీద పడ్డది పాము వచ్చేసింది మన చిన్న బ్రోక్ అట్లానే పాము అవుపించింది ఈ పాము వచ్చిందో పాము అవుపించింది అయితే తొందరగా ఇట్లా వీకేసుకొని ఇట్లా వేసేసుకొని ఇటు చుట్టూ కట్టేసుకుంటే అయిపోతుంది నేను టైట్ గివ్ మీ ద కెమెరా అయితే మన హర్షిత్ బ్రో అయితే వేసేస్తాడు చూసుకోవచ్చు ఎట్లా కడతాడు చూడుర్రి చూసి మీరు తను ట్రై చేయరు తొందర గట్టి గుంజు గిట్ నుంచి తీసుకురా లేకపోతే గిట్ను ఇంటి నుంచి చేసుకుంటానా కొంచెం గట్టి గుంజు గట్టి గుంజాలి నువ్వు నీకు గైస్ ఇక్కడైతే హర్షిత్ బ్రో అయితే కట్టేస్తాడు సుత్తిగా పామునే అని చెప్తే ఉరుకుతారు వాళ్ళు దారం ఇప్పుడైతే నేను ఎట్ట కడతానో చూసి నాదైతే నేను కట్టే తిరగచ్చు ఫాలో చేయకూడదు ఎందుకంటే నేను గట్టిగా కడతా తీసుకున్నాయి ఇది ఒకటి నాకు గుంజుడు ఏ రైలు ఎటు పోవచ్చురా బక్కేడైతే వస్తారు పామొద్దా ఇట్లా క్యాప్చర్ అవుతారు చూడదా ఇప్పుడు మనోళ్ళు గైస్ షేకింగ్ ఘోరంగా అవుతుంది ఇట్లా వస్తారు మన చూసుకోవచ్చు వాటర్ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేసి ఉండే అయితే దీన్ని అయితే ఎప్పుడన్నా డెవలప్ అయితే చేస్తాం డెవలప్ చేసి మొత్తం పడగలు అన్నీ లేపిద్దాం తర్వాత మంచిగా ఒక హౌస్ అయితే కడదాం వీడియోస్లో అయితే కలుద్దాం
మీరైతే లైక్ కొట్టాలి ఫస్ట్ లైక్ కూడా మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ అందరికంటే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్